బ్రహ్మ సరస్వతిని పెళ్లి చేసుకున్నాడా? సరస్వతి నిజంగా బ్రహ్మ కూతురేనా? ఇది ధర్మానికి విరుద్ధం కాదా? అసలు పురాణాల్లో ఏమి చెప్పారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవుతుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త, సరస్వతి జ్ఞానం, విద్య, వాక్కు, కలలకు దేవత. ఇక్కడ మొదట అర్థం చేసుకోవాల్సింది ఒకటి: బ్రహ్మ సరస్వతి సంబంధం మనుషుల తండ్రి కూతురు సంబంధంలా కాదు. పురాణాల్లో సరస్వతిని ఇలా అంటారు: బ్రహ్మ మనసు నుండి పుట్టింది, బ్రహ్మ తపస్సు, జ్ఞానం నుండి అవతరించింది. అందుకే ఆమెను మానసపుత్రిక, శక్తి స్వరూపం అని చెప్పారు. మనసు నుండి పుట్టింది అంటే జీవశాస్త్ర కూతురు కాదు. ఇది తత్వం, శరీర సంబంధం కాదు. ఈ అపోహ రావటానికి కారణాలు: పురాణ భాషను లిటరల్గా తీసుకోవటం, తత్వాన్ని మనుషుల సంబంధాలుగా అర్థం చేసుకోవటం, అసంపూర్ణ కథలు వినడం. పురాణాల్లో దేవతలు శరీర పరిమితులు లేనివారు, జననం, వివాహం అన్నీ సింబాలిక్. బ్రహ్మ సరస్వతి కథ మనకు చెప్పేది బ్రహ్మ సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఒక తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఫలితం. ఇది పాపకథ కాదు, ఇది జ్ఞానం, సృష్టి ఐక్యత కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పురాణాల నిజాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.